హలో హై గైస్ అందరికీ అండ్ వెల్కమ్ టు లెట్స్ ప్లే ఎపిసోడ్ నెంబర్ 27 అనుకుంటా. ఏంట్రా ఈ అటుకొట్టేస్తున్నావు అన్నిటిని. అండ్ ఈరోజు నేను వెదర్ స్కెలిటన్ వెదరా వాడెవడో 3 హెడ్స్ అయితే ఉంటాయి కదా, వాడిని చంపడానికి అయితే వెళ్తున్నా. బట్ నాకు ఐలాండ్ కావాలి, ఎందుకంటే వాడు కొడితే డ్యామేజ్ మన నియర్గా అయితే ఉండకూడదంట. అండ్ వాడిని నేను చంపాలని అనుకుంటున్నా, బట్ మనకు ఒక ఐలాండ్ కావాలి. ఐలాండ్ దొరకాలి. నేనైతే ఇక్కడే అనుకుంటున్నా, చూద్దాం. ఇంకొంచెం దూరం వెళ్దాం పోనీ. ఇంకొంచెం దూరం వెళ్దాం. ఎందుకు గచ్చి మళ్ళీ వాడు మన దగ్గర తెచ్చాడు అనుకోండి. ముందే నేను కట్టకు ఒక ఇల్లు కట్టాను, అది కాకుండా ప్లేస్ మొత్తం నాశనం అయిపోద్ది. సో అది నాకు నచ్చదు. అండ్ ఇక్కడ చేసుకోవచ్చు అన్ని కొట్టాలంటే. ఇక్కడ హార్స్ ఉంది, బట్ నో ప్రాబ్లం. నాకు సంబంధం లేదు, నేను ఉండమని లేదు. అండ్ సోల్ శాండ్ కూడా తెచ్చుకున్నా. 1 ఎలాగప్పా ఇలాగే అనుకుంటున్నా, ఎందుకంటే నేను కూడా నేర్చుకున్నాను, బట్ నాకు తెలియదు. అండ్ 3 హెడ్స్ కదా ఇప్పుడు. 1 బై హెడ్స్ కోసం మాత్రం మామూలుగా కష్టపడలేదు గైస్, వచ్చాడు. ఓకే మనం దూరం వెళ్ళిపోదాం. వాణ్ణిగా మనం అసలు చూడకూడదు, కొట్టకూడదు వాడిని. అంటే కొట్టాలి, బట్ ఎప్పుడు కాదు. ఓకే వాడి హెడ్లతోనే కొడుతున్నాడు. అండ్ మన కాడ ఇందుకే కలిసి నేను ఆరోస్ ఏడాడు. అమ్మా వాడు అక్కడెక్కడో కొడితే ఇక్కడికి వచ్చాను గేసి యాడ్. యాప్ అయితే సడన్గా క్విట్ అయిపోయింది గేసి. నేను ఇప్పుడు మళ్ళీ వచ్చిన యాప్లోకి. అసలు ఏమైందో కూడా తెలియలా. నెట్ ఆఫ్ చేసే ఉన్నది చూడండి, వైఫై ఆఫ్లో ఉంది, నెట్ కూడా ఆఫ్లోనే ఉంది. బట్ ఇక్కడ అయినా కానీ జొమాటో ఓపెన్ అయిపోయింది డైరెక్ట్. అండ్ చూడండి, రావడానికి కూడా ఇంత లేటు. కష్టంగా ఉంది గైస్, కష్టంగా. నో ప్రాబ్లం, నేను ఆడాల్సింది ఆడతాను. ఇంకో వరల్డ్, అది 1 బ్లాక్ వరల్డ్. బట్ మీకైతే త్వరలో పెడతా, 1 బ్లాక్ అలాంటివి పెడతాను. బట్ మీరైతే లైక్ చేయండి. అండ్ ఫస్ట్ వీడియోని చూసి లైక్ చేయండి. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్, సబ్స్క్రైబ్ మర్చిపోకూడదు. బట్ ఇప్పుడు నన్ను చంపేసి ఉంటాడు కదా, కన్ఫామ్గా చంపేసి ఉంటాడు. నేనేంది వాడు చంపేసి ఉంటాడు కదా అంట, కన్ఫామ్గా కాదు కానీ చంపేసి ఉంటాడు అంటున్నా. బట్ బతుకుంటే అదృష్టం. వాడు అక్కడే ఉంటాడా అంటే మూవ్ అవ్వడా? వాడికి అనిపిదా మూవ్ అవ్వాలరా అని? వాడు మూవ్ అవ్వకపోతే మాత్రం అదే మంచిది గైస్. వాడు మూవ్ అవ్వడు అంతా అంతకంటే హ్యాపీనెస్ నాకైతే ఇంకోటి వచ్చేసా, ఇంటికే వచ్చేసా. చార్కోల్ లేదు గైస్ మన ఇంట్లో, మరి గ్రావెల్ వల్ల వస్తుంది. నో ప్రాబ్లం లేదు, తెలిసినా కిందకి వస్తారు కదా. అండ్ వాడు అక్కడే ఉంటాడు, చూద్దాం పదండి. నేనైతే కొడతా ఉన్న పోతోనే కొడతా. జాంబీస్ వెళ్తాయి మళ్ళీ లోపలికి. ఎక్కడ ఉంది కొట్టింది? ఇక్కడే దగ్గరే లేండి, ఇక్కడే ఉంటాడు. ఇక్కడే అదిగోండి ఇవన్నీ పగిలిపోయి వచ్చాడు గేసి. ఇక్కడే ఉన్నాడు వాడైతే. రే చూడండి గేసి స్క్రీన్. ఇక్కడే ఉన్నాడు గేసి. మన ఆ దగ్గరికి వచ్చాడు ఇటు. ఓకే మనం వెళ్ళిపోదాం, మనకెందుకు. ఏడీడు మిస్ అయిపోయింది అడిగి. కూల్ చచ్చిపోతాం. ఓకే పోయి ఆరోజు తెచ్చుకుంటా ఎట్టో గట్ట, తప్పదు నాకు. ఓకే ఈసారి సైలెంట్గా పోదాం, ఎందుకంటే వాడికి కనపడకుండా మన దూరం నుంచే కొడదాం. వాడు ఇక్కడే ఉన్నాడు, బట్ నన్ను చూస్తున్నాడు. వాడు కరెక్ట్గా నన్నే చూస్తున్నాడు. ఇక్కడికి టెలిపోర్ట్ అవ్వకూడదు, మళ్ళగా నా దగ్గరికి వచ్చేస్తున్నాడు వాడు. నేను కేర్ఫుల్గా ఉండాలి. ఓకే ఫస్ట్ ఫుడ్ తినాలి. బట్ ఇక్కడ ఫుడ్ తినడానికి కూడా నాకైతే టైం లేదు. వాటర్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్. కిందకి వెళ్ళిపోదాం. ఫుడ్ ఇక్కడే ఉంది. ఫుడ్ తినే లేదు, హంగ్రీ అయితే లేదు. బట్ వాడిని ఎలా కొట్టాలి నేను? సూపర్ రా, చచ్చిపోతానేమో వాటర్లో. కొత్తది తీసుకో. చచ్చిపోతా. కేర్ఫుల్ వాడేడి వెదర్ ఇక్కడే ఉన్నాడు. బట్ వాటర్లో అయితే వాడు కొట్టలేడు కదా. వాటర్లో ఉన్నాను కాబట్టి వాడు కొట్టలేకపోతున్నాడు. కరెక్ట్గా వాడికే తగలాలి గైస్. ఇప్పుడు నేను కరెక్ట్గా ఓన్నే కొట్టాను, బట్ వాడికైతే ఓకే వీడేంట్రా వీడు మధ్యలో. ఏంట్రా నీది? హంగ్రీ చచ్చిపోయా.
వాటర్లోనే చచ్చిపోతున్నా. బట్ వాడిని అయితే నేను చంపే ఎంత ఎట్టయినా నేను వెదర్స్కి వెళ్తేనైతే తెచ్చుకోవాలి. అదేంటది వెదర్ స్టారా ఏదో స్లీపే మెయిన్. డైరెక్ట్ వెళ్ళిపోవడమే నా వల్ల కాదు కదా స్లీప్ వేయటం ఇలాంటి సమయాల్లో. వాడిని కొట్టడమే నా ధ్యేయం. ధ్యేయం 8 ఉన్నాయి, చాలా జాగ్రత్తగా వాడుకున్నాం. బట్ నేనైతే కొన్ని కొట్టలేకపోతున్నాను గైస్, ఎందుకంటే నా కాడ అంత స్టామినా లేదు. అది కాకుండా నాకు ఎగరటం రాదు ఎలక్ట్రాతో. ఓకే వాడిని కొట్టరా, ఒక్క దెబ్బ కొట్టరా చాలు. వాటర్ కాబట్టి ఫోర్స్ అయితే తగలటం లేదు. బట్ స్వాట్తో ఏమైనా కొట్టే అయ్యో మర్చిపోయాను గైస్. ఫుడ్ తీసుకో తినే. హంగ్రీ అయితే లేడు, బట్ ఇప్పుడు మా ఊడైతే హంగ్రీ అయినా ఉండరా నాయనా నువ్వు. వాడు ఏదో ఎఫెక్ట్ ఇస్తున్నాడు, ఆ ఎఫెక్ట్ ఏంటో తెలిస్తే కనీసం చచ్చిపోతా. ఇప్పుడు వాటర్లో చచ్చిపోతా. ఓకే సేఫ్. బట్ ఇదేంటిది యాడ్ మాటకొస్తే నేను నెట్ ఆఫ్ చేసుకొని ఉన్నాను, బట్ అయినా కానీ యాడ్. వాడు నన్ను చూసేసాడు, బట్ దూరం నుంచి కొట్టచ్చు. తగిలింది నా పొడికి తగిలింది. వాడు నన్ను 2 దెబ్బలతో కొట్టేస్తున్నాను, నేను 36 దెబ్బలు కొట్టాలా. గోల్డెన్ యాపిల్ ఉంది గైస్ నా దగ్గర, ఇది తినేసి కొడతాను ఆగండి. సేఫ్గా ఆడాలి ఎందుకంటే పైకి వచ్చారు. ఓకే వాడు నన్నే కొట్టాలి, నేను వాడినే కొట్టాలి. నేను చచ్చిపోతాలేండి. అది ఎందుకు మళ్ళీ మాట్లాడుకోవడం. బట్ వాడికైతే అసలు తగలటం లేదు గైస్ నేను కొట్టేవి. వాడు కొట్టేవైతే నాకు ఫుల్గా తగులుతున్నాయి. బట్ వాడి దృష్టి అయితే ఎటో ఉంది, బట్ నా మీదకే వాడి సగం దృష్టి. నేను చచ్చిపోతాలేండి, అది కన్ఫామ్. అది రే నీ దృష్టి మళ్ళుకోవచ్చు కదరా అయ్యా. చచ్చిపోతా నేను. ఏడీడు ఓకే వీడు నాకు అసలు కనపడడం లేదు, బట్ పైన ఉన్నాడు. సేఫ్గా ఆడదాం. మర్చిపోయా యాపిల్ తీసుకొని కూడా చూడండి గైస్. నేను పిచ్చోని, అది మీకు తెలియదు అంతే. పైకి బా. అండ్ నేను దాని నుంచి పైనుంచి వెళ్తున్నా. బట్ రాకెట్స్ ఉన్నాయా నా దగ్గర? ఉన్నాయి, 6 ఉన్నాయి. బట్ ఇక్కడ నుంచి తినేసి ఆడిపోదాం. ఎన్చాంటెడ్ యాపిల్, గోల్డెన్ యాపిల్. చలో నేను రెడీ ఇప్పుడు కొట్టడానికి. బట్ దూరం నుంచి కొట్టడానికి అయితే నేను రెడీ. దగ్గరికి వెళ్ళి ఆయన బీట్ చేసేయడం నా వల్ల కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏడాడు వెదర్స్కి వెళ్తేనేది వెదరా వాడి పేరు ఏంటో నాకు కూడా తెలియదు. పేరు తెలియదు గైస్. మనిషి తెలుసు కానీ పేరు తెలియదు. ఓకే నన్ను ఎక్కడి నుంచో కొట్టాడు. రే కడపడిన చోటు ఉన్నావు, ఏమన్నా తాగేవేంట్రా? అదేదో డ్రింక్ ఉంటుంది కదా. ఓకే అదిగోండి. తప్పించుకుంటున్నాడు గైసీడు. మరి నేనైతే గోల్డెన్ యాపిల్ తినే ఉంటా. ఇప్పుడల్లా మానను. రే నువ్వు దొరుకురా, నీ హిట్ బాక్స్ అయినా దొరకాలి కదా. ఓకే మనమైతే దీంతోనే కొట్టాలని కొడితే. మిస్ అయిపోయింది వాడికి. అండ్ కొట్టాలి. గోల్డెన్ యాపిల్ తిని గోల్డెన్ వద్దు ఇప్పుడే వద్దు, ఎందుకంటే వెళ్తుంది కాబట్టి. తిని ఇప్పుడు తిను. మళ్ళీ ఇంకోటి తింటావా? వేస్ట్ గైస్, ఇంకోటి తిన్నా. ఒకటి తింటేనే ఫుల్గా ఉంటుంది హెల్త్. బట్ పరిగెత్తురా నీకు కావాల్సినంత పరిగెత్తురా. వాడిని ఫుల్గా కొంచెం డ్యామేజ్ చేసాము, ఇంకా డ్యామేజ్ చేయాలి ఉన్నాయి. నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం కట్టేది. వాడికి దెబ్బ కానీ తగలటం లేదు. ఓకే వాడు చూడండి గేసి ఎలా తప్పించుకుంటున్నాడు. ఏది ఓకే నాకే వేసాడు ఈడు మళ్ళీ ఫిట్టింగ్. అసలు చూడండి నాకు అసలు కొట్టడం కూడా రాదు ఇవి. ఏంట్రా ఓకే పైకి వెళ్ళిపోతున్నాడు. చచ్చిపోతా. తిని గోల్డెన్ యాపిల్ తిను. పరుగులు తీ. ఊరుకలు వెయ్యి. పరిగెత్తరా నీ వల్ల అయినంత పరిగెత్తరా. చాలా కొట్టాడు, బట్ నో ప్రాబ్లం. వాడు ముందుకు వస్తాడేమో నా భయం నాది. వాడు హిల్ అవ్వడు కదా మళ్ళీ ఫాస్ట్గా. ఓకే తిందాం. కూల్ తిందాం. ఇప్పుడే కాదు బట్ తిందాం కొంచెం కాదు. ఏమో వాడు నా వెనక వస్తున్నాడు. మనం తప్పించుకోవాలి గైస్. టయానికి ఆడ కొట్టే టయానికి మనం తప్పించుకోవాలి. బట్ ఎలక్ట్రా ఉంది నాకు, అందుకే ఎగరలేకపోతుంది. ఇదొకట ఫిట్టింగ్ సూపర్ రా. అండ్ అది చూడండి. ఓకే ఆ రాకెట్ వాడే టయానికి సూపర్గా వాడే. బట్ వాడి నుంచి అయితే దూరంగా పోలేదులేండి, ఎందుకంటే వాడు మళ్ళీ నన్ను మిస్ చేసుకున్నాడు అనుకో, నేను చచ్చిపోవాలి. చెట్లలోకే వచ్చాను నేను కూడా, ఎందుకంటే వాడు నాకు కనపడకూడదు, నేను వాడికి కనపడకూడదు.